వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నిమ్మకాయ తొక్కలను కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు తెలియజేస్తానండి. నిమ్మకాయ రసం వల్ల మనకి లో బీపీ కవర్ అవుతుందండి. ఏ విధంగా అంటే నిమ్మకాయ రసం ఈ విధంగా చేసుకుని ఇందులో కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుని మనం ఇది తాగితేనండి మనకి లో బీపీ ఉన్న నీరసం ఉన్న వెంటనే కవర్ అవుతుంది నిమ్మ చెక్క వల్ల. అదే మనకు హై బీపీ ఉంటే కనుకండి ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్ట్ కలుపుకోకూడదు, ఓన్లీ రసమే ఇచ్చుకోవాలన్నమాట అండి. ఇలాగ ఓన్లీ రసం ఉపయోగించాలి. ఇలాగ పిండేసిన నిమ్మ తొక్కల్ని మనం అనవసరంగా వేస్ట్ చేయకుండా ఎండబెట్టుకోవాలండి. ఈ విధంగా ఎండబెట్టుకుని ఈ విధంగా పొడి చేసుకోవాలండి. నేను పొడి చేసి ఉంచాను. ఇది మేము 2 రకాలుగా కూడా ఉపయోగిస్తామండి. మనము ఈ పొడితోనండి స్నానానికి యూజ్ అవుతుంది. ఇది ఒళ్ళు తోముకుంటాకి. నెక్స్ట్ చూడండి, ఇలా ఆవకాయ ఇది ఉందండి, ఇలా ఉంది కదా, ఈ ఆవకాయ ఇంత ఇలా పామేసాను. నేను ఇందులో సాల్ట్ కానీ ఏమీ కలపలేదండి. ఉత్తి పొడి, నిమ్మ తొక్కల పొడి ఇదన్నమాట. ఉత్తి నిమ్మ తొక్కల పొడేనండి. ఈ నిమ్మ తొక్కల పొడి ఈ విధంగా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసి నేను ఓన్లీ ఇలా రుద్దుతుంటేనే చూసారా మీకు ఎలాగ వెళ్ళిపోతుందో. విధంగా కడుగుతాను చూడండి. చూసారా అసలు ఇంత కూడా ఉండదండి, చక్కగా వెళ్ళిపోతుంది. ఇదిగో చూసింది ఎంత నీట్గా వెళ్ళిపోయింది. నిమ్మ తొక్కల పొడేనండి, ఉత్తి నిమ్మ తొక్కల పొడి. అసలు ఎలా వెళ్ళిపోయిందో చూసారా. ఆ విధంగానే మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నానండి. ఇదిగోండి దీనికి నెయ్యి రాశాను నేను ఈ గరిటెకి. చూసారా ఎలా ఉందో. దీనికి కూడా ఉత్తి నిమ్మ తొక్కలే, నేను ఇందులో సాల్ట్ కానీ ఏమీ కలిపించరు, ఓన్లీ నిమ్మ తొక్కలేనండి. అసలు ఇలా రుద్దితే ఎలా వస్తుందో చూడండి. నేను కడుగుతాను, మీరు చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఏమి యూజ్ చేయలేదు, తెల్లగా మెరిసిపోతుంది. ఉత్తి నిమ్మ తొక్కలేమటండి. ఇంత నిమ్మ తొక్కలు ఇంత యూజ్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే పిండేసి పడేస్తున్నాం. తొక్కల్ని ఇలా పడేయకుండా మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి నిమ్మ తొక్కల్ని. చూసారా ఎంత నీట్గా వచ్చింది. అసలు నేను ఇందులో సబ్బు కానీ ఏమీ పెట్టలేదు, ఓన్లీ నిమ్మ తొక్కలే. ఆశ్చర్యం ఉంటే అంత ఆశ్చర్యం తలతల్లాడిలో వస్తాయండి. చాలా నీట్గా వచ్చింది చూసారా మీరు. ఇది ఓన్లీ నిమ్మ తొక్కల పొడి అండి. దీన్ని ఈ విధంగాను మనకి సామాన్లే కాకుండానండి మన శరీరానికి ఈ విధంగా అప్లై చేసుకుని వాటర్ పెట్టి ఈ విధంగా అప్లై చేసుకుంటాయండి. కలర్ కూడా వస్తుంది చూడండి, మీరే చూడండి కలర్ ఏ విధంగా వస్తుందో మీకే తెలుస్తుంది. ఇలా కొంచెం మనం ఇలా రుద్దేస్తే కలర్ వస్తుందండి, కాంతివంతంగా కూడా బాగా కనిపిస్తుంది. చూడండి ఒక్క నిమిషం, మీరు ఎంత కాంతి వస్తుందంటే అంత కాంతి వస్తుంది. మీరు ఎప్పుడైనా నిమ్మ రసం ఒక చుక్క పడితే కింద ఎలా ఉందో చూస్తారా మీరు, వైట్ కింద కలర్ వచ్చేస్తుంది. ఇది కూడా గ్లో వస్తుందండి. చూడండి నేను కడుగుతున్నాను ఎంత గ్లో వస్తుందో. ఈ శరీరానికి మీరు చూడండి, మీకే తెలుస్తుంది గ్లో. ఇది చూసారా ఎంత గ్లో వచ్చిందో. ఇక్కడికి మీ గ్లో తెలుస్తుందండి. విధంగా గ్లో కూడా వస్తుందండి. ఇంత యూజ్ఫుల్. ఇలాగా నిమ్మ తొక్కలనండి రసం పిండేసాక పడేయకండి, వీటిని ఎండబెట్టి బాగా ఈ విధంగా పొడి చేయండి. ఇవి సామాన్లకి ఏమీ పెట్టక్కర్లేదండి, సాల్ట్ కూడా వేయక్కర్లేదు. తలాడిలా సామాన్లు వచ్చేస్తాయండి. సామాన్లకి ఏంటి, పిల్లల శరీరానికి ఏంటి చాలా మంచిదండి. ఇది నిమ్మ తొక్కల్ని ఇలాగా పొడి చేయండి, మెత్తగా పొడి చేసుకుంటే శరీరానికి కూడా యూజ్ అవుతుంది. ఉపయోగించండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.